ఏపీలో విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు కలకలం. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ అంతా కూడా ఒక రకంగా హై టెన్షన్ మొదలైందని మనమైతే చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకుంటే విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామని చెప్పి ఏపీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి కొంతమంది ఫోన్ చేసి ఆగంతకులు ఫోన్ చేసి విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు పెట్టాము, కొద్దిసేపట్లోనే పేలే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే ఏపీ కంట్రోల్ రూమ్ కి ఒక హింట్ ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. వెంటనే కూడా ఏపీ బాంబ్ స్క్వాడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్ళు కానీ ఏపీ కంట్రోల్ రూమ్ కి సంబంధించిన అధికారులు, ఏపీ పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యి ఆ బీసెంట్ రోడ్ లో ఏదైతే లక్షలాది మంది వ్యాపారస్తులే కానీ అక్కడికి వచ్చిన సందర్శకులు కానీ ఎవరైతే బట్టల గురించి కానీ వేరే వేరే వ్యాపారాలు కానీ ఇలా జరుగుతూ ఉంటాయో అక్కడికి ఆ బీసెంట్ రోడ్ లో ఈజీగా రోజుకి 1-2 లక్షల వరకు కూడా జనం వెళ్తూ పోతూ ఉంటారు. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అనేది అక్కడ జరుగుతుంది. మరి విజయవాడలో అంత రద్దీ ప్లేస్ లో బాంబు పెట్టారు అనేది ఇప్పుడు చాలా కలకలంగా మారింది. అయితే తాజాగా చూసుకుంటే గతంలో కూడా మనం విన్నాం, ఆల్రెడీ ఒక 1 వీక్ 4 డేస్ బ్యాక్ కూడా మనం విన్నాం, విజయనగరంలో కూడా ఒక చోట బాంబు పెట్టారని చెప్పి, ఇటు హైదరాబాద్ లో కూడా ఒక చోట బాంబు పెట్టారని చెప్పి ఇలా రకరకాల ఫోన్ కాల్స్ రావడం, వాళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం, వాళ్ళని విచారించడం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏపీలోని విజయవాడ బీసెంట్ రోడ్ లో బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో బాంబు పెట్టారని చెప్పి కొంతమంది ఆగంతకులు ఫోన్ చేసి చెప్పడం అయితే జరిగింది. అయితే బాంబు స్క్వాడ్లు అందరూ కూడా తిరిగి అక్కడ షాపులన్నీ కూడా ఖాళీ చేయించి ఆ షాపులన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. డాగ్ స్క్వాడ్స్ కానీ ఇటువైపు బాంబు స్క్వాడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా పగడ్బందీగా అవన్నీ కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బాంబు పెట్టింది నిజమా లేదనంటే ఏపీ పోలీసులు ఫోన్ చేసి కొంత బెదిరింపు చర్యల కోసమో లేదంటే వాళ్ళని కొంత కంగారు పెడదామని చేశారనేది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదు. కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే ప్రస్తుతానికి విజయవాడలో అయితే బీసెంట్ రోడ్ లో హై అలర్ట్ నడుస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏది ఏమైనా సరే ఉగ్రవాద మూకలు అనేవి మన దేశంలో చాలా లోతుగా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మన దేశంలో ఉండి పాకిస్తాన్కి చాలా మంది కూడా ఈ దేశంలో స్లీపర్ సెల్స్ గా పనిచేస్తూ ఇక్కడ పౌరసత్వాన్ని పొందుతూ ఇక్కడ న్యాయపరమైన, ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన, రాజ్యాంగ పరమైన విలువలు, చట్టాలు అన్ని సదుపాయాలు కల్పించుకొని కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ కి ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది చేరవేయడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఎవరేంటనేది ప్రతి ఒక్కరు కూడా నిఘా ఉంచవలసిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ మొన్న ఇండియాకి పాకిస్తాన్ కి జరిగిన యుద్ధం మధ్య నుంచి కూడా ఈ బాంబు దాడులు అనేవి ఆ బాంబులు పెట్టి బెదిరిస్తామనేటట్టు, ముఖ్యంగా అక్కడ బాంబు పెట్టాము లేదంటే బాంబు ఇలా తయారు చేస్తామనేటట్టు ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలోనే కానీ బయట పబ్లిక్ లో కానీ ఇటువంటివి కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద ఇంటెలిజెన్స్ అధికారులే కానీ పోలీస్ అధికారులే కానీ వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీతో పనిచేయవలసిన అవసరం ఉంది. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కానీ ఖచ్చితంగా కొన్ని వందల మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులకి ప్రాణాలతో అసలు విలువలేని పని, వాళ్ళు చనిపోవడానికైనా రెడీ తప్పితే వాళ్ళని చంపకుండా అయితే వదలరు అనే నేపథ్యం అయితే కనబడుతుంది. ఏదేమైనా సరే ఇండియా పాకిస్తాన్ వార్ నుంచి కూడా ఇటువంటివన్నీ కొంచెం కలకలం రేపుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఉండవలసిందిగా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా గుంపులుగా ఉండడం కూడా చాలా ప్రమాదకరమైనట్టు పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏపీకి సంబంధించి విజయవాడ బీసెంట్ రోడ్ లో ఈ బాంబు పెట్టారనే ఆ వార్త ఏదైతే వచ్చిందో మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది పక్కన పెడితే ఆల్రెడీ పోలీస్ అధికారులు అందరూ కూడా బీసెంట్ రోడ్ ని మొత్తం పూర్తిగా కూడా ఆ కిలోమీటర్ రోడ్ ఏదైతే ఉందో ఇటువైపు ఏలూరు రోడ్ నుంచి అటువైపు బందర్ రోడ్డుకి అటాచ్ అయ్యే ఈ మధ్యలో ఉండే బీసెంట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా మొత్తం ఖాళీ చేయడం జరిగింది. షాపులన్నీ కూడా మూయించడం జరిగింది. అక్కడ ఎవరిని కూడా లేకుండా బాంబు స్క్వాడ్లే కానీ డాగ్ స్క్వాడ్లు తీసుకొచ్చి ప్రత్యేకించి కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉందని గట్టిగా చెప్పవచ్చు.